రాయలసీమ జిల్లాలో తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయని అన్నారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కరువు నివారణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ పథక నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు రామకృష్ణ. ఇవాళ రాయలసీమ జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినాయి. ఈ కరువు పరిస్థితుల పట్ల స్పందించడంలో ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ ఉంది. దాని ఫలితంగానే లక్షల సంఖ్యలో వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారు, గ్రామీణ ప్రజలు సుదూర ప్రాంతాలకు వలసలు పోయారు. చాలామంది హైదరాబాద్ పోయారు, బెంగళూరుకు పోయారు, కొచ్చిన్కు పోయారు, సేలంలో ఉన్నారు, కోయంబత్తూరు పోయారు. సుదూర ప్రాంతాలకు వలసలు పోవడానికి ప్రధానమైన కారణము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఆ ఉపాధి కల్పించి వ్యవసాయ కూలీలను, గ్రామీణ ప్రజలను, పేద ప్రజలను, చేతివృత్తుల వారిని ఆదుకోనందువలనే ఇవాళ ఈ పరిస్థితులు తలెత్తాయి. ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించడానికి అవకాశం ఉండి కూడా ఆ అవకాశాన్ని ఎందుకో సద్వినియోగం చేసుకోవడం లేదు.